అనుకున్న అభిప్రాయంగానే అభిమతంగానే అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు బాయిలో దూకిన పెట్రోల్ పోసి నిప్పు పెట్టుకున్న తెలంగాణ అభివృద్ధిని ఆపలేరు అని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇంకో 10 ఏళ్ళు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఉప ఎన్నికలు వచ్చినా లేకపోతే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు ధీమాగా ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, మేమే సీఎంగా ఉంటామని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. అంటే రేవంత్ రెడ్డి గారికి యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయనకు ఒక అల్జీమర్స్ వ్యాధి ఉంది. ఆయన మతిమరుపు ఎక్కువ ఆయనకి. అందుకనే నిన్న మాట్లాడిన విషయాలు ఈరోజు మాట్లాడిన విషయాలు రేపు మాట్లాడిన విషయాలు ఎల్లుండి ఆయనకు గుర్తుండవు. కాబట్టే నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు, ఏ రకంగా వస్తే ఆ రకంగా మాట్లాడతాడు. 10 సంవత్సరాల పాటు నేను ఉండాలి అని అంటే ఉండాల్సిందే. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్ని పట్టి పీడించడానికి, వాళ్ళ రక్తాన్ని జుర్రుకోవడానికి, హైడ్రా పేరుతో వాళ్ళ జీవితాల్ని ధ్వంసం చేయడానికి, మూసీ నది పేరుతో ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకురావడానికి, అదేవిధంగా రైతుల నోట్లో మట్టి కొట్టడానికి, యూరియా కోసం, ఎరువుల కోసం రోజుల తరబడి చెప్పులు లైన్లో పెట్టి నిలబడడానికి ఆయన 10 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు, అనుకుంటున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు కావచ్చు. కానీ ఫీల్డ్లో పరిస్థితి ఆ రకంగా లేదు. ఆ రకంగా ఉంటే అంటే ప్రాక్టీస్లో వస్తున్న విషయాలు కానీ లేకపోతే మనకు కనబడుతున్న ఘటనలు కానీ ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఒక సీరియస్ కోపము, ఆగ్రహం ఏదైతే ఉందో దానికి రెట్టింపుగా ఈరోజు విత్ ఇన్ ద పార్టీలోనే వాళ్లకు సీరియస్గా ఉన్న పరిస్థితి. వాళ్ళ పార్టీలోనే వాళ్ళకే ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడచ్చు, రేపు ఇంకొకళ్ళు మాట్లాడచ్చు. అంటే నిజంగా ఈ రాష్ట్రానికి ఏ ఇబ్బందులు లేకుండా, సంక్షేమ పాలన అందించకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ పట్టి పీడించే తను ఇంకా 10 కాలాల పాటు లేదా 10 సంవత్సరాల పాటు ఏ బేస్తో ఉంటానంటున్నో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సరే, ఒకవేళ ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రజలందరికీ ఒక మంచి పరిపాలన అందించినప్పుడు, ప్రజలందరినీ ఏ కష్టాలు లేకుండా చూసుకున్నప్పుడు, అంతా తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేసినప్పుడు మాత్రం సాధ్యం అవడానికి అవకాశం ఉంది. కానీ ఆయన చేస్తున్న పనులలో ఏదైనా ఒక్కటైనా వాస్తవాలు ఉన్నాయా? మనం గమనిస్తుంటే అప్పటికప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉండడం అనేది ఎంత దురదృష్టం అంటే ఒకే ఒక అంశం చెప్తాను. ఈ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. సెంట్రల్లో మీటింగ్కి వెళ్తారు, బనకచెర్ల మీద మీటింగ్ జరుగుతుంది, కానీ బనకచెర్లనే అసలు ఎజెండా కాదని చెప్పేసి అంతకుముందు మాట్లాడతాడు సీఎం గారు. అంటే ఈ తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచడానికి, తన స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, లేదా చంద్రబాబు గారి ఆశయాల్ని నెరవేర్చడానికి, లేదా ఆంధ్ర ప్రజల్ని ఆశయాలు నెరవేర్చుకోవడానికి మన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, మన ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి నడిపిస్తున్న సందర్భమే మనకి ఈరోజు మనకు కనపడతా ఉంది, మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అందుకనే బయట వచ్చి అసలు ఈ ఎజెండానే లేదు కదా, ఎజెండా ఉన్నప్పుడు మనం మాట్లాడతాం, కానీ ఎజెండా లేనప్పుడు ఆ ఎజెండా గురించి మాట్లాడే అవకాశం ఏమి ఉండదు కదా అని చెప్పేసి మాట్లాడి లోపలికి పోయి బనకచెర్ల విషయం మాట్లాడాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత లేదు అదేం లేదని చెప్పేసి మాట్లాడితే రామానాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి రామానాయుడు వచ్చి లేదు బనకచెర్ల సింగిల్ ఎజెండా మీదనే మాట్లాడినామని చెప్పేసి మాట్లాడితే ఇటు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా చూస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి? అంటే బుర్ర లేని వాళ్ళు గానా, లేకపోతే తెలివి తక్కువ వాళ్ళు గానా, లేకపోతే గొర్రెల మందలాగానా? ఎట్లా కనబడుతున్నారు అసలు తెలంగాణ ప్రజలు? అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియట్లేదు. అంటే చాలా విషయాలలో తెలంగాణ ప్రజల చైతన్యము తనకు, నాకు తెలిసి అందరికంటే ఎక్కువ తెలుసు, కానీ తెలియనట్లు నటిస్తున్నాడు. ఇతనికి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో కర్రుగాల్చి వాత పెట్టే సందర్భం వస్తుంది. ఉన్న పోటీని తట్టుకోవడానికో, లేకపోతే విత్ ఇన్ ద పార్టీలో వేరే వాళ్ళకి అలర్ట్ చేసి ఈ సీటు నాది తప్ప వేరే వాళ్ళది కాదని చెప్పేసి అనడమో, లేదా తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేయడం కోసమో, ఇట్లా రకరకాలుగా తను ఏమైనా ఆలోచన చేస్తున్నాడు వచ్చు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కర్రుగాల్చి వాత పెట్టే సందర్భం అతి త్వరలో వస్తుంది. రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో కూడా ప్రజలు ఏం చేయాలనేది కూడా చాలా సీరియస్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో రాకుండా ఉండాలి అని చెప్పేసి బలంగా కోరుకుంటున్న సామాన్య జనం ఉన్నారు.
కొన్ని లక్షలాది ఎకరాలలో పంటలు పండించిన నిన్నటిదాకా పంటలు అంటే 10 సంవత్సరాల క్రితం దాకా పంటలు లేని వాళ్ళు ఈరోజు మనం కాళేశ్వరం కట్టిన తర్వాత లేదా ఇతరత్ర ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చిన తర్వాత లక్షల ఎకరాలు సాగు చేసిన సామాన్య జనం, సామాన్య రైతులు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులు అందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారు ఉంటే బాగుండేది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బాగుండేది అని చెప్పేసి మాట్లాడుకుంటున్న స్థితి ఉంది. కాబట్టి రేపు రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఒక గుణపాఠం అయితే తెలంగాణ ప్రజలు చెప్పబోతున్నారని చెప్పదలుచుకున్నాను. రైట్. సో వెంకటరెడ్డి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ప్రతిపక్షాలు ఇతర పార్టీలుగా సొంత పార్టీలోనే వాళ్ళే విమర్శిస్తున్నారు, వాళ్ళే కామెంట్స్ ఇస్తున్నారు, వాళ్ళే ట్వీట్లు కూడా చేస్తున్నారు. సరే 2034 వరకు ఉంటానన్న ఆయన దాన్ని ఇక్కడ ఉన్న కార్తిక్ గారు ఇంకో అడుగు ముందేసి 2039 వరకు ఆయనే ఉంటారు అని చెప్తున్నారు. కానీ అంటే రేవంత్ రెడ్డి గారు అన్న ఆ మాటలు ఏంటి అంటే ఇక భవిష్యత్తులో ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటానంటే అటు బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఏమాత్రం ఛాన్స్ లేదు అనే విషయాన్ని క్లారిటీగా ఖరాఖండిగా చెప్పినట్టుగా అర్థమవుతుంది. బీజేపీ మాత్రం ఇక్కడ నెక్స్ట్ అధికారం చేపట్టబోయేది మేమే, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూశారు, కాబట్టి నెక్స్ట్ ప్రజలు బీజేపీనే కోరుకుంటున్నారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాటలు చూస్తే అలా లేవు. కాంగ్రెస్ పార్టీ కళల సామ్రాజ్యంలో మునిగి తేలుతా ఉంది. రాక వచ్చింది, 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది. రకరకాల మాటలు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి, ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చాక మనకు తెలుస్తా ఉంది రోజు ఏం జరుగుతా ఉందో. వాళ్ళు చెప్పినవి అమలు